మీరు ఆయన ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు మనుషులతో అంటారు కదా! అవును. పెద్దగా చదువుకోలేదు అనేవాళ్ళు. డిస్కషన్ చేసేవాళ్ళా మీతో? దానికి నేను చెప్తాను. హ్మ్. నేను ఎంఏ, పీహెచ్‌డీ చేశాను. హ్మ్. ఈ 10 మంది ఎంఏ, పీహెచ్‌డీ చేసిన వాళ్ళకన్నా ఆయనకు నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్ మీద. హ్మ్. దేన్ని తీసుకున్నా హ్మ్. మేము చదివిన సబ్జెక్టే మాట్లాడతాం. ఆయన అన్ని సబ్జెక్టుల మీద మాట్లాడతారు. బా! ఎలా వచ్చిందో కానీ ఆయనకు ఆ! ఏ సబ్జెక్టు మీరు మొదలుపెట్టినా చెప్తాడు ఆయన. హ్మ్. అది చూసాం అక్కడ. ఓకే. రకరకాల మనుషులు వచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళకి వాళ్ళ సబ్జెక్టు వాళ్ళకి చెప్పి పంపించేవాడు. ఓకే. అంత నాలెడ్జ్ ఉందండి. చదువుకోలేదు స్కూల్కి వెళ్ళి అనే లోపమే కానీ హ్మ్. ప్రపంచాన్ని బాగా చదివిన మనిషి యెస్. నాగేశ్వరరావు గారు. యెస్. అది అయితే కొంతమంది చెప్తా ఉంటారు. ఇది నాగేశ్వర గారి గుండె హార్ట్ ఆపరేషన్ జరిగిన తర్వాత కొన్ని హెల్త్ జాగ్రత్తలు చెప్పేవాళ్ళు అందరికీ అని చెప్పేసి. అవును. అది హార్ట్ సర్జరీ తర్వాత ఆయనలో వచ్చిన మార్పు ఏంటి? మీరు అబ్జర్వ్ చేసింది ఏమన్నా ఉందా? ఆయన ఆరోగ్యం పట్ల గాని, ఆయన తీసుకునే జాగ్రత్తలు గాని? ఆయన చాలా నిష్ఠాగరిష్ఠుడు అంటారే. అవును. ఏది ఎంత తినాలో అంతే తినేవాడు. హ్మ్. ఇది 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 బాగుంటుంది సార్, అది ఉంచేసేయి బాగుంటాయి ఇలా అట్లా చేయి ఉంచేసేయి. చూపించి. హ్మ్. అలా కాదు, రామారావు గారు అన్నీ తినేస్తాడు. హ్మ్. రుచిగా ఉన్నాయంటే అరిగించుకునే శక్తి ఆయనకు ఉంది. ఓకే. ఇక్కడ లేదు. హ్మ్. ఇది ఇది అయితే ఏమవుతుందో హ్మ్. అన్న దాంతో, అంటే మేము చూసింది. హ్మ్. హ్మ్. ఈయన వెరీ లిమిట్. హ్మ్. మాతో పాటు తింటున్నా తన దాంట్లో ఏం తినాలో అది తింటాడు, మిగిలిచ్చేది మిగిలిస్తాడు. హ్మ్. అలా ఓకే. చాలా ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. అందువల్ల 90 ఏళ్ళు బతకగలిగాడు. అవును. రామారావు గారు బతకలేకపోయాడు. అవును. అంటే అన్నీ తిన్నాడు, అన్నీ అనుభవించాడు. అదే. ఈయనేమో దానికి తగినంతలో మనం లిమిట్లో ఉండాలి కాబట్టి కొంచెం వయసు పెరిగింది. యెస్. ఓకే. అది వీళ్ళ జీవితం వల్ల నేను అర్థం చేసుకున్నది అది. యెస్. రామారావు గారు బాగా హ్మ్. ఉన్నందుకు తినడానికి తిన్నాము, పని చేయడానికి చేశాము. పని కూడా అట్లా చేసేవాడు ఆయన. హ్మ్. రామారావు గారు మార్నింగ్ 10 to నైట్ 10 వరకు షెడ్యూల్ అంటే నో రెస్ట్. హ్మ్. మిగతా వాళ్ళు అటు చేయలేరే. హ్మ్. ఆయన పట్టుదల అది. యెస్. అదే ఆయనకు. ఈయన నాగేశ్వరరావు గారంటే పద్ధతి ప్రకారం హ్మ్. ఈ షెడ్యూల్ ఇంత ఉంటుంది, దాంట్లో నేను నటిస్తాను, యెస్. రేపు మిగతాది రేపు పెట్టుకోండి. యెస్. ఇలా తన ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ముందే చెప్పి హ్మ్. ఆయన జీవితాన్ని అట్లా గడిపాడు ఆయన. ఓకే. అట్లయినా 90 ఏళ్ళు. యెస్. నాగేశ్వరరావు గారి అస్తమయం, ఆ సమయం మీరు ఆయనతో గడిపిన క్షణాలు వాటి గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? అస్తమయం, ఆయన అస్తమయం. ఎందుకంటే ఇద్దరు ధృవతారులు, అవును, ఇద్దరి అస్తమయాలు. హ్మ్. నేను చూశాను. హ్మ్. నేను ఆ, ఢిల్లీ వెళ్ళాను మా అమ్మాయి దగ్గరికి. హ్మ్. అంటే ఆయనకి చెప్పే వెళ్ళా, హ్మ్. సార్ ఇట్లా వెళుతున్నాను, హ్మ్. నాతో ఏమన్నా పని ఉంటే చెప్పండి, అక్కడేమన్నా పని ఉంటే చెప్పండి. ఏం పని ఉంది, మీరు రండి కలుద్దాం హ్మ్. అన్నాడు. ఇవాళ ఈవినింగ్ నేను ఫ్లైట్లో వెళ్ళిపోయాను మా అమ్మాయి దగ్గరికి. హ్మ్. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock ఫోన్ చేశాడు. హ్మ్. ఫోన్ చేస్తే తీశాను. సార్ ఏమిటంటే, మీకు తెలియదు నాకు క్యాన్సర్ హ్మ్. అని బాంబు పేల్చినట్టు మాట్లాడండి. హ్మ్. అదేంటి సార్ మీకేం క్యాన్సర్, నేను కదా మనం మాట్లాడుకున్నాం. మాట్లాడుకోవడానికి పర్వాలేదు కానీ డాక్టర్స్ తేల్చి చెప్పారు, చాలా రోజులుగా ఉందట, అది ఇప్పుడు బయటపడింది హ్మ్. అని అంటే అంత ధైర్యంగా చెప్పాడు ఆయన. క్యాన్సర్ అంటే మరి అందరూ భయపడిపోతారు. భయపడిపోతారు. పానిక్. అవును. వాళ్ళందరూ వచ్చారు, చూశారు, మాట్లాడారు. ఏం పర్వాలేదు, ఇన్ని సంవత్సరాలు బతికా, ఇంకెన్నేళ్ళు బతకాలి హ్మ్. అని, ఎప్పుడొస్తారు మీరు అన్నాడు.
నేను ఇప్పుడు వస్తాను సార్ అన్న. వద్దు వద్దు వద్దు, క్యాన్సర్ అంటే ఇప్పుడే చచ్చిపోను నేను, పని ఊహించుకొని రండి అన్న తర్వాత పని ముగించుకొని వచ్చాను. ఈసరికి లోపల పడుకొని ఉన్నారు. వెళ్ళాను. అప్పటికేమైందంటే ఆయన ట్రీట్మెంట్ మన ప్రొడ్యూసర్ రామానాయుడు గారికి ఇచ్చిన ట్రీట్మెంటే ఈయనకి ఇచ్చారు. స్లోగా కొలాప్స్ అయ్యేట్టు, ఏమి ఇబ్బందులు ఏమి లేకుండా, తెలియకుండా అది ఆ మందులు ఇస్తున్నారు డాక్టర్లు. చెప్పాడు నాకు ఆయన. ఈ ఇమీడియట్గా అవన్నీ భరించి కష్టం అని చెప్పి ఎటు ఇన్ని రోజులు బతికాము, దానికి ఒప్పుకున్నాను, దాంట్లో ఉన్నాను ఇప్పుడు అని అన్నారు ఆయన. ఎంత గుండె ధైర్యం కావాలి. గుండె ధైర్యం. పడుకొని ఉన్నారు, ఇక్కడ ఉన్నా, కాళ్ళు మొక్కారు. ఏంటి అప్పుడు వెళ్ళిపోవటం లేదు, ఇంకా ఉంటాను అన్న. రేపు వస్తాను సార్ అన్న. రేపొద్దు, ఎల్లుండి రండి అన్నాడు. నేను సరే అని వెళ్ళాను. నెక్స్ట్ డేనే అవుట్ పోయారు. ఎందుకు అట్లా అన్నాడు నాతో, రేపొద్దు ఎల్లుండి రమ్మని అని అనుకుని ఆ రోజు అర్లీ మార్నింగ్ ఫోన్ రాగానే వెళ్ళాను. వెళ్తే ఇంక డెడ్ బాడీని చూడమే కదా. చూసిన తర్వాత అక్కడ నుండి ఆ శవాన్ని దాంట్లో వేసేదానికి నేను కూడా పట్టుకున్న వాళ్ళు నేను ఒకడిని. అట్లాగే రామారావు గారికి కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంత్యక్రియలు కాదు, అదే ఇంట్లోంచి అంత్యక్రియలు ఎవరో మోస్తారు. అవును అవును. ఇక్కడ నుండి ఇక్కడిది, అది నాకు తృప్తి. అక్కడ నుండి అక్కడ దాకా ఎన్ని రోజులు స్నేహంలో దగ్గరుండి. అందరికీ రాదు కదా అవకాశము, రానివారు. అవును. ఇవి మనకు పరిచయాలు ఉంటాయి కాబట్టి సరే అట్లా నాగేశ్వరరావు గారి. కానీ వాళ్ళ వరకు ఆయన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను నేను. అవును, కొనసాగిస్తున్నాను. ఆయన జయంతి 2014 కదా నాగేశ్వరరావు గారు నిష్క్రమణ. 14 దాంట్లో వేసి ఉన్నాం. అదే 14 నుంచి 25 11 సంవత్సరాలు ఆయన కానీ మీరు కొనసాగిస్తున్నారు. జీవితం అంతా నటన ద్వారా సామాజిక బాధ్యతలు జ్ఞాపకం చేసిన మనిషి ఆయన. ఏ మనిషి అయినా నాగేశ్వరరావు లాగా ఉండాలి, ఆ సినిమాలో నాగేశ్వరరావు ఎలా చేశారు, ఇలా చేయాలి అనే ముద్ర వేసిపోయాడు ఆయన. అంతే. ఎక్కువ చదవకపోయినా ఎక్కువ చదివిన వాళ్ళకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్న మనిషి ఆయన. అంత స్ఫురద్రూపి, మనిషిని వెంటనే గుర్తుపట్టేస్తాడు. ఎందుకు వచ్చారు, ఏ పని మీద వచ్చారు, 1-2 మాటల్లోనే గుర్తుపట్టేస్తాడు, తేల్చేస్తాడు. ఓకే. పొడిగించాలనుకుంటే కూర్చోబెట్టుకుంటాడు, పంపించాలనుకుంటే వెంటనే కట్ చేసి పంపించేస్తాడు. ఇది ఆయనలో చూశాను నేను బాగా. ఏ మహానటుడు, ఎంతమంది ఎన్ని పాత్రలు. అవును. వేరే లాంగ్వేజ్లో కూడా మనకున్న 2 నటులు కూడా వేరే గొప్ప నటులు ఉన్నారని చెప్తారు, కానీ బట్ వీళ్ళిద్దరూ మాత్రం ఈ చిరస్థాయిగా నిలిచిపోయే ధృవతారలు లాంటి వాళ్ళు.